అరచింటూ ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, తండ్రి ద్వారా హోల్సేల్ వ్యాపారం చేయడం నేర్చుకోండి. మన్మనాభవ ఒకటే హోల్సేల్ వ్యాపారం, అనగా తండ్రిని స్మృతి చేయడం మరియు చేయించడం, మిగిలినదంతా రీటైల్ వ్యాపారమే అన్న. ఓం శాంతి అన్న. బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే, తండ్రి తన ఇంటికి ఎలాంటి పిల్లలను ఆహ్వానిస్తారు? ఎవరైతే తండ్రి మతముపై నడుచుకుంటూ మరెవరిని స్మృతి చేయకుండా దేహ సహితంగా దేహ సంబంధాలన్నింటి నుండి బుద్ధి యోగమును తెరచి ఒకరి స్మృతిలో ఉంటారో వారిని తండ్రి తన ఇంటికి ఆహ్వానిస్తారు. తండ్రి ఇప్పుడు తన పిల్లలను పుష్పాలుగా తయారు చేస్తూ పుష్పాలుగా అయిన పిల్లలను మళ్ళీ తన ఇంటికి ఆహ్వానిస్తారు. పిల్లలు తమ తండ్రి స్మృతిలో శాంతిధామము సుఖధామము స్మృతిలో కూర్చోవాలి. ఆత్మ తన తండ్రిని స్మృతి చెయ్యాలి. ఈ దుఃఖధామము మర్చిపోవాలి. ఇది తండ్రి పిల్లల మధురమైన సంబంధము. ఇంత మధురమైన సంబంధము మరే తండ్రికి ఉండదు. పిల్లలైన మీరు తండ్రిని చాలా కాలం నుండి ఆహ్వానించారు. ఇప్పుడు మళ్ళీ తండ్రిని రిసీవ్ చేసుకున్నారు. మిమ్ములను పుష్పాలుగా చేసి మళ్ళీ శాంతిధామంలో రిసీవ్ చేసుకుంటానని తండ్రి చెప్తున్నారు. మళ్ళీ మీరు నెంబర్ వారుగా వెళ్ళిపోతారు. ఇది ఎంత సులభము. ఇలాంటి తండ్రిని మర్చిపోరాదు. విషయం అయితే చాలా మధురమైనది, స్పష్టమైనది. తండ్రిని స్మృతి చేయండి. ఇదొక విషయమే ముఖ్యమైనది. వివరంగా అర్థం చేయించిన మళ్ళీ చివరికి తండ్రి తప్ప మరెవరిని స్మృతి చేయకండి అని చెప్తారు. మీరు జన్మ జన్మల నుండే ఒకే ప్రియునికి ప్రేయసులు. తండ్రి మీరు వస్తే మీ వారిగానే ఉంటామని పాడుతూ వచ్చారు. ఇప్పుడు వారు వచ్చారు కనుక వారి పిల్లలుగానే అవ్వాలి. నిశ్చయ బుద్ధి విజయంతి. రావణునిపై విజయమును పొందుతారు. మళ్ళీ రామరాజ్యంలోకి రావాల్సి ఉంటుంది. కల్పకల్పము మీరు రావణుని పైన విజయం పొందుతారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యి రావణునిపై విజయం పొందుతారు. బాబా మీరు వస్తే మీపై బలిహారము అవుతాము అని, తనువు మనసు ధనముల సహితంగా బలిహారం అవుతామని మీరు కూడా బాబాకు చెప్పారు కదా. మీరు ఒకసారి బలిహారం అయితే బాబా 21 సార్లు బలిహారం అవుతారు. తండ్రి పిల్లలకు స్మృతి కూడా కలిగిస్తారు. పిల్లలందరూ నెంబర్ వారి పురుషార్థానుసారము తమ తమ భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చారని అర్థం చేసుకోగలరు. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు విశ్వరాజ్య పదవి మన జాగీరు. మీరిప్పుడు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. నెంబర్ 1 నుండి ఇప్పుడు లాస్ట్ నెంబర్లో ఉన్నారు. మళ్ళీ తప్పకుండా నెంబర్ 1లోకి వెళ్తారు. ఆధారం అంతా పురుషార్థము పైనే ఉంది. నీ జీవితానికి నీవే గురువు. ఎలా మలుచుకోవాలన్నా ఎలా మార్చుకోవాలన్నా అంతా నీ చేతిలో ఉంది. పిల్లలకు తండ్రి నరకము మరియు స్వర్గముల రహస్యాన్ని అర్థం చేయించారు. ఇది రీటైల్. హోల్సేల్లో అయితే నన్నొకరిని స్మృతి చేయండి అని ఒకే మాట చెప్తారు. తండ్రి ద్వారానే అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఇది కూడా పాత విషయమే. 5000 సంవత్సరాల క్రితము భారతదేశంలో స్వర్గం ఉండేది. తండ్రి పిల్లలకు సత్యమైన కథ చెప్తున్నారు. సత్యనారాయణి కథ, తీజరీ కథ, అమర కథలు ప్రసిద్ధి చెందినవి. మీకు కూడా జ్ఞానమని 3వ నేత్రం లభిస్తుంది. దానిని తీజరీ కథ అని అంటారు. వారైతే భక్తి మార్గంలో పుస్తకాలను తయారు చేశారు. పిల్లలైన మీకు ఇప్పుడు అన్ని విషయాలు బాగా అర్థం చేయిస్తారు. రీటైల్ మరియు హోల్సేల్ ఉంటాయి కదా. సాగరం అంతా సిరాగా చేసుకున్న జ్ఞానము సమాప్తం కాదని చెప్తారు. ఇది రీటైల్. హోల్సేల్లో కేవలం మన్మనాభవ అని అంటారు. ఒకే ఒక పదం ఉంది. దాని అర్థము కూడా మీకు తెలుసు, మరెవరూ తెలుపలేరు. తండ్రి సంస్కృతంలో జ్ఞానము ఇవ్వలేదు. ఎవరైతే రాజులుగా ఉంటారో వారు వారి భాషను నడుపుతారు. మనకు ఒక హిందీ భాషయే ఉంటుంది. మరి సంస్కృతాన్ని ఎందుకు నేర్చుకోవాలి? ఎంత ధనము ఖర్చు చేస్తారు? తండ్రి స్థాపించనున్న స్వర్గం ఇక్కడే ఉంటుంది. సూక్ష్మవతనంలో ఏమీ లేదు. ఇవి సాక్షాత్కారాల విషయాలు. అలాంటి ఫరిస్తాలుగా అవ్వాలి. ఇక్కడే అవ్వాల్సి ఉంటుంది. ఫరిస్తాలుగా అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. రాజధాని వారసత్వము తండ్రి ద్వారా లభిస్తుంది. శాంతి మరియు సుఖము 2 వారసత్వాలు లభిస్తాయి. తండ్రిని తప్ప మరెవరిని సాగరము అని అనజాలరు. జ్ఞానసాగరుడైన తండ్రి మాత్రమే సర్వులకు సద్గతిని ఇవ్వగలరు. నేను మీకు తండ్రిని, టీచర్ను, గురువును, మీకు సద్గతి ఇస్తాను. అయితే మళ్ళీ మీకు దుర్గతి కలిగించేదెవరు? రావణుడు. ఇది దుర్గతి మరియు సద్గతుల ఆట. సంశయం ఉంటే, అర్థం కాకుంటే ఎవరైనా అడిగి తెలుసుకోవచ్చు. భక్తి మార్గంలో చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. జ్ఞాన మార్గంలో ప్రశ్నలు ఉండవు. చేసిన ప్రతి పాపం అప్పు లాంటిదే. ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో
వేసినట్లే ఆపద సమయంలో ఆదుకుంటుంది. అరే చింటూ, బాబా హోంవర్క్ ఏమి ఇస్తున్నారంటే, ఎలాగైతే తండ్రి పిల్లలకు బలిహారం అవుతారో అదేవిధంగా తనువు మనసు ధనముల సహితంగా ఒకసారి తండ్రికి పూర్తిగా బలిహారి అయ్యి 21 జన్మలకు వారసత్వం తీసుకోవాలి. తండ్రి ఇస్తున్న అవినాశి అమూల్య ఖజానాతో తమ జోలను సదా నిండుగా ఉంచుకోవాలి. సదా మేము పదం భాగ్యశాలురమనే ఖుషి లేక నశాలో ఉండాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాపర్టీ మరియు పర్సనాలిటీలను అనుభవం చేసే మరియు చేయించే విశేష ఆత్మభవ. బ్రాహ్మణులుగా అవ్వడం చాలా గొప్ప భాగ్యమని బ్రాహ్మణ పిల్లలందరికీ బాబ్దాదా స్మృతిని ఇప్పిస్తున్నారు. కానీ బ్రాహ్మణ జీవితం యొక్క వారసత్వం మరియు ఆస్తి సంతుష్టత, బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ప్రసన్నత, ఈ అనుభవంతో ఎప్పుడూ వంచితులుగా అవ్వకండి. మీరు అధికారులు. ఇప్పుడు దాత వరదాత అయిన తండ్రి విశాలమైన హృదయంతో ప్రాప్తుల ఖజానా ఇస్తున్నాడు కనుక వాటిని అనుభవంలోకి తీసుకురండి. అంతేకాక ఇతరులను కూడా అనుభవీలుగా చేయండి. అప్పుడు మిమ్మలను విశేషమైన ఆత్మ అని అంటారు. లాస్ట్ సమయం గురించి ఆలోచించేందుకు బదులు లాస్ట్ స్థితిని గురించి ఆలోచించండి అని స్లోగన్ ఇస్తున్నారు. ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.